వచ్చాడు. మనం ప్రేమించాడు. మనం తప్పిపోయిన వారమైనప్పటికీ కూడా, మనం ఆయన ఎరగని వారైనప్పటికీ కూడా, ఆయనకి కీడు చేసిన వారమైనప్పటికీ కూడా, ఆయనకి నష్టం చేసిన వారమైనప్పటికీ కూడా, దేవుడు ప్రేమ ఎలా ఉందంట, మనం ఆయన వైపు తిరిగితే, ఆయన మన వైపు తిరిగినప్పుడు తిరిగి మనల్ని ఆయన చేర్చుకోవాలని, ఆయన ఎంత దూరంలో ఉన్న మన కొరకు వచ్చే ఉన్నతమైన నిత్యుడు తండ్రి మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, మన తండ్రుల ప్రేమ ఒక రీతి అయితే, మన నిత్యుడికి తండ్రి అయిన దేవుని ప్రేమ ఏంటంటే, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా, తండ్రి అయిన వైపు తిరిగితే ఆయన మనల్ని ప్రేమించేవాడు. మనల్ని ప్రేమించి ఆయన పరలోకమును విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా చూడండి, అదే మాట అంటాడు 22వ వచనంలో అంటాడు, తన దాసులను పిలిచి ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి వానికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదాలకు చెప్పులు తొడగండి. అంటే తనను మారుస్తున్నాడు, తన స్థితిగతిని మారుస్తున్నాడు, తన బ్రతుకును మారుస్తున్నాడు.